భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పాల్వంచ పట్టణానికి చెందిన చీకటి కార్తిక్ ఎన్నిక కావడం పట్ల పాల్వంచలోని పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం పాల్వంచ పట్టణంలోని ఓ ప్రముఖ హోటల్లో మహిపతి ప్రవీణ్ ఆధ్వర్యంలో చీకటి కార్తిక్ కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్తిక్ ను ఘనంగా సన్మానించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చీకటి కార్తిక్ మాట్లాడుతూ తనను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎంతో ప్రేమతో ఏర్పాటు చేసిన అభినందన సభ నిర్వాహకుల అభిమానం మరువలేనిదని అన్నారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు చేరవేసేలా తన వంతు పూర్తి సహకారం కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం, ఆర్కే యూత్ అధ్యక్షుడు కొచ్చెర్ల రామకృష్ణ, మహిపతి శ్రీనివాసరావు, ప్రవీణ్, ఎల్డిఎం కోఆర్డినేటర్ బద్ది కిషోర్, జై తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్, నేతాజీ యోజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్జేకే అహ్మద్, న్యూ లైఫ్ సొసైటీ చైర్మన్ సాలి భాస్కర్, పట్టణ కాంగ్రెస్ యూత్ నాయకులు కుమర్రాజు విజయ్, ఓలిపల్లి రాంబాబు, యూత్ కాంగ్రెస్ పాల్వంచ పట్టణ ఉపాధ్యక్షుడు భార్గవ్ సాయి, సీతారాంపట్నం సేవియర్స్ యూత్ సభ్యులు నామా నవీన్, నామా వినోద్, పిల్లి మల్లయ్య, సన్నీ, తరుణ్, గణేష్, ఆదర్శ ఆటో యూనియన్ సంఘం అధ్యక్షుడు ఎం కిరణ్, పాల్వంచ లైటింగ్ డెకరేషన్ అండ్ సౌండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి అన్వర్, పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం నాయకులు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. స్థానిక పాల్వంచ ఈ రోజున వజ్రాస్ హోటల్లో పార్టీలకు అతీతంగా నా ఆత్మీయ సోదరులు అందరూ ఈ రోజున నాకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పదవి వచ్చిన కారణంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రేమాభిమానాలు నా మీద చూపించడం చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నాను. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా పైన ఈ బాధ్యతను మోపిన కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ పదవి విషయంలో జిల్లాలో ఉన్న యువతీ యువకులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని పథకాలు అందే విధంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను.